ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు క్లస్టర్, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన కందుల నారాయణరెడ్డి. అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ ఆసరా సంబరాలు. పొదుపు సంఘాల సభ్యులకు 10,98,00,000 చెక్కు అందజేసిన బూచేపల్లి శోభాసుధరెడ్డి, వెంకయ్యమ్మ. కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో దారుణం. క్రికెట్ ఆటలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన మరో యువకుడి తండ్రి రాజు. జాతీయ సేవా పథకంలో భాగంగా ఎడమకల్లు గ్రామంలో కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులచే పలు సేవా కార్యక్రమాలు. ఓటర్ వెరిఫికేషన్ లో ఎటువంటి అవకతవకలు ఉన్నా తక్షణమే సంబంధిత బిఎల్ఓలకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణం, మార్కాపురం మండలం మరియు తర్లుపాడు మండలాల క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ ఇన్ఛార్జీల ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం మార్కాపురం పట్టణంలోని బోడపాడు రోడ్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున ఫ్లాట్స్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విచ్చేశారు. అనంతరం ట్రైనర్స్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలకు ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వచ్చే 4-5 రోజుల్లో ప్రతి బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బాట్ అప్లికేషన్లలో ఉన్న తమకు సంబంధించిన బూత్లలో ఓటర్ వెరిఫికేషన్ ఫామ్స్ లో ఉన్న ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వెరిఫై చేసి అప్లోడ్ చేయాలని, దాంట్లో ఎటువంటి అవకతవకలు ఉన్నా తక్షణమే సంబంధిత బిఎల్ఓలకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయాలని తెలియజేశారు. తక్షణమే భవిష్యత్ గ్యారంటీ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో ఈరోజు క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతోటి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ట్రైనర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా బూత్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు చేయవలసిన విధులు, చేయవలసినటువంటి పనిని వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా అని చెప్పి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానికి అనుసరిస్తూ ఈరోజు అందరూ కూడా పనిచేసి దానికి సిద్ధమవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది విజయడంగా మోగించడం ఖాయం. ఎందుకంటే బూత్ లెవెల్లో కార్యకర్తలు, నాయకులు పనిచేస్తే ఇక తెలుగుదేశం పార్టీకి ఎదురుండదు అనేది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే గతంలో బూత్ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు ఆ గ్రామాలలో మంచి మెజార్టీలు తీసుకొచ్చినటువంటి సందర్భాల్ని అనేక రకాలుగా చూసాం. అయితే ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో మన సోదరులందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతమయ్యేలా చూస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఆధునిక దశాబ్ద మహిళ మన రాష్ట్రం నుంచి వచ్చేలా ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని దర్శి వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ కింద 10,98,00,000 చెక్కును పంపిణీ చేశారు. అనంతరం వెంకయ్యమ్మ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మహిళా సాధికారకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 56 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని తెలిపారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడ వివక్షకు చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ గొళ్లపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఎంపీడీఓ హనుమంతరావు, పలు గ్రామాల సర్పంచ్లు, వీవోలు, డ్వాక్రా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
ఆటలు ఆగ్రహావేశాలు సహజం, కానీ అవి ఆట వరకే పరిమితం కావాలి. లేని పక్షంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒక ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆటలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం. తమ కొడుకుల్ని తిడతావా అంటూ క్రికెట్ ఆడుతున్న ఓ క్రీడాకారుడి తండ్రి కత్తితో వెంకటేష్ అనే యువకుడిపై దాడి చేశాడు. కత్తి దాడిలో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ ను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో దాడికి పాల్పడ్డ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తి దాడిలో గాయపడ్డ వెంకటేష్ మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ దాడిపై గిద్దలూరు ఎస్ఐ మహేష్ సమగ్ర విచారణ చేపట్టారు. మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం దానంతట అదే వస్తుందని, అదే అపరిశుభ్రంగా ఉంటే అనేక జబ్బులు వస్తాయని, కావున అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్సీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రవి నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని ఎడమకల్లు గ్రామంలో కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే ఎన్సీసీ జాతీయ సేవా పథకంలో భాగంగా క్యాంపు నిర్వహించారు. ఎన్సీసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడైన రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకుల వద్ద శుభ్రం చేయడం, పాచి తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం, గ్రామంలోని అన్ని వీధుల్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న చెత్త చెదారం తొలగించడం, అంగన్వాడీ కేంద్రం వద్ద, సచివాలయం వద్ద, ఇతర ప్రధాన ప్రాంతాలలో చిల్లా చెట్లను, కంప చెట్లను తొలగించడం లాంటి కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవి నాయక్ మాట్లాడుతూ ఎన్సీసీ జాతీయ సేవా పథకం యూనిట్ తరపున ఎడమకల్లు గ్రామంలో వారం రోజుల పాటు ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామంలో అనేక చోట్ల ప్రజలు నివసించే ప్రాంతాల్లో చెత్తా చెదారాన్ని తొలగించామని, మహిళా ఎన్సీసీ విద్యార్థినులు సరిత, శృతి, పీరమ్మలు ప్రధాన రహదారిపైన, కాలువల వద్ద, రచ్చబండ వద్ద ఇరువైపులా చెత్తను చీపురలతో శుభ్రం చేశారని తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు పరిసరాలు శుభ్రంగా ఉండాలని, పిల్లలకు జబ్బులు రాకుండా ఉండాలంటే దోమలకు రాకుండా ఉండడానికి పరిశుభ్రత ముఖ్యమని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, భవనాల వద్ద పాములు, తేళ్లు లాంటివి చేరకుండా శుభ్రం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఒక శిబిరంగా ఏర్పాటు చేసుకుని స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఈ నెల 25వ తారీఖు నుండి ఈ నెల 31వ తారీఖు వరకు 7 రోజుల పాటు మేము స్పెషల్ క్యాంప్ని కొమరోల్ గ్రామంలో నిర్వహిస్తున్నాము. ఇందులో మా వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొని ఆ గ్రామంలో ఉన్న డే 1 నుంచి ఈ రోజుకి డే 5 అయింది. డే 1 నుంచి మేము రకరకాల కార్యక్రమాలు చేశారు. అందులో జంగిల్ క్లీనింగ్ ఒకటి, తర్వాత డ్రైనేజీ వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్, తర్వాత బ్లీచింగ్ పౌడర్ కార్యక్రమం అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాంట్లో భాగంగా అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసి అలాగే అవేర్నెస్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇందులో ప్రజలకి మంచి అవేర్నెస్ని కల్పించాము. ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రాలను మనం క్లీన్ చేసుకోవాలి, చెట్లను నాటాలి, దాని ద్వారా మనం మంచి యాక్షన్ పొందుతాము, ఆరోగ్యాన్ని పొందుతామని కూడా వివరించడం జరిగింది. మద్యపాన నిషేధం అనే కార్యక్రమాన్ని కూడా ఒక ర్యాలీలాగా ఏర్పాటు చేసి మా వాలంటీర్స్ అందరూ కూడా స్లోగన్స్తో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. ఈ రోజుకి 5వ రోజు, ఇంకా 2 రోజులు కార్యక్రమం ఈ ఎడంకలో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా సహకరిస్తున్న గ్రామ పెద్దలందరూ కూడా మమ్మల్ని చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరునాళ్ల సంబరాల సమావేశాల వేళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రగడ మొదలైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో ఇన్ని రోజులు స్తబ్దతగా ఉన్న విభేదాలు యోగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా బయటపడ్డాయి. తెలుగుదేశం పార్టీలో నువ్వా నేనా, తెలుగుదేశం పార్టీ నీదా నాదా అన్న చందంగా వ్యవహారం ముదిరి పాకాన పడింది. తెలుగుదేశం పార్టీకి ఈ ఏరియాలో మొదటి నుంచి ప్రముఖ వైద్యులు మన్నే రవీంద్రే దిక్కు. తెలుగుదేశం పార్టీ అంటే మన్నే రవీంద్ర అంటే తెలుగుదేశం పార్టీ అన్న రీతిలో పెనవేసుకుపోయింది. అయితే కనిగిరి ప్రాంతం నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన ఎరిక్షన్ బాబు వచ్చిన మొదట్లో రవీంద్రతో సఖ్యతగా ఉన్న మధ్యలో ఏం జరిగిందో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే చందంగా తయారైంది. పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. పార్టీ పిలుపులో ఏ కార్యక్రమం జరిగినా పోటాపోటీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒక రకంగా పార్టీలో నాయక గణాలు ఒకవైపు, కార్యకర్తలు ఒకవైపు అన్న చందంగా మారిపోయింది.
ఎరిక్షన్ బాబుకు కౌంటర్గా డాక్టర్ వర్గం యోగయ్య స్వామి తిరునాళ్లు సాక్షిగా తన వర్గాన్ని కూడగట్టి పుల్లల చెరువు మండలం చెన్నంపల్లిలో పోటాపోటీగా సొంత ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయడంతో పాటు వందల వాహనాలతో ర్యాలీగా సాగి తిరునాళ్లకు కదిలిపోయారు. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. ఎక్కడైనా ప్రతిపక్షం అధికార పార్టీతో పోటీ పడాల్సింది పోయి తెలుగుదేశం పోటీ పడడంతో వైసీపీ పరిస్థితి కాగల కార్యం గంధర్వులు తీర్చిన చందంగా తయారైంది. కొత్తగా వచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపు నల్లేరు మీద నడకే అనే చర్చ జరుగుతుంది. ఇంకొందరైతే తాటిపర్తి తాపీ మెజారిటీ లెక్కలేసుకోవడమే అంటూ చలోక్తులు విసురుతున్నారు. భారత జాతి కోసం అమరత్వం చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని స్పందన స్కూల్ డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో స్థానిక స్పందన స్కూల్ విద్యా సంస్థల డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రచార కమిటీ వారు బిఎస్ నారాయణరెడ్డి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సంఘ సేవకులు కలిశారు. స్పందన స్కూల్ డైరెక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారత జాతి కోసం అమరత్వం పొందిన ఫిబ్రవరి 22 వర్ధంతి రోజున విజయవంతం చేయాలని యుద్ధంలో వీరమరణం పొందిన ఆర్మీ వారికి మరియు కవులకు సామాజిక కార్యకర్తలకు వ్యాసరచన పోటీల్లో పాల్గొని విద్యార్థులకు మరియు అన్ని శాఖల వారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటాలతో సత్కరించాలనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామానాయక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ జగ్గులు మాలకొండమ్మ, ఎంఆర్ సేవా సంస్థ వ్యవస్థాపకులు మణికంఠ పాల్గొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఫిబ్రవరి 22వ తారీఖు గిద్దలూరులో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మా విద్యా సంస్థలలోని విద్యార్థులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించబోతాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అలాగే అన్ని స్కూల్స్ కూడా పిల్లలకి అవగాహన కల్పించడానికి వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారులు కబ్జా చేసి అక్రమ ఆన్లైన్ చేసుకున్నారని, అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని నిరుపేదలైన వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వందల ఎకరాల ప్రభుత్వ భూమి భూ కబ్జాదారులు కబ్జా చేసి అక్రమ ఆన్లైన్ చేసుకున్నారని విమర్శించారు. కానీ నిరుపేదలకు సెంటు భూమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం అధికారులు ఉన్నారని మండిపడ్డారు. మార్కాపురం మండలం రాయవరం తదితర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. డివిజన్లో అక్రమ ఆన్లైన్లు ఎక్కువయ్యాయని, రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా వదలకుండా అక్రమార్కులు అక్రమ ఆన్లైన్లు చేసుకుని నిజమైన హక్కుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిజమైన హక్కుదారులు నెలల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పని కాక లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలం లేని నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు. రూపాయల్లో 6 ఎకరాల భూమి ఖాళీ ఉన్నది. సబ్ కలెక్టర్ చేతిపదవి చెప్పాడు. అయినప్పుడు ఇద్దరు పట్టాలు ఇవ్వడం నిరాకరిస్తున్నాడు. అదేవిధంగా వచ్చి రాయవరం గ్రామంలో పేదలు వచ్చేసి దాదాపుగా 300 మంది అర్జీలు పెట్టుకుంటే సంవత్సర కాలంగా జేసీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అమలు జరగకుండా నిరాకరణ చూపించాడు. అదేవిధంగా ఆ గ్రామంలో 150 ఎకరాల భూమిని మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేశాడు. అన్ని రాజకీయ పార్టీలు విజిట్ చేసినాయి. 300 ఎకరాల భూమిని అక్రమ ఆన్లైన్ చేసుకున్నారు కొంతమంది. ఆ ఆన్లైన్ మొత్తం రద్దు తీసుకొస్తే అక్కడ రద్దు చేయట్లేదు. ఈ విధంగా పేద ప్రజలతో ఈ యొక్క ఎంఆర్ఓ పట్టించుకోవట్ల. అదేవిధంగా రాజపాల గ్రామంలో సురేష్ యొక్క పొలాన్ని అతను హైకోర్టులో ఒక పక్కన కేసు ఉంటే ఆ భూమిని వచ్చేసి ఆయన ఆన్లైన్ చేసి మరొక పేరు మీద ఆన్లైన్ చేశాడు. ఈ విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరు అతను ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అతను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి ఏ వార్త న్యాయంగా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించేసి ఇళ్ల స్థల పేదలకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమాలను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. దొనకొండను సందర్శించిన జనసేన పార్టీ నాయకుడు దర్శి ఇన్ఛార్జి గరికపాటి వెంకట్ను టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా ఆహ్వానించారు. గరికపాటి వెంకట్ పొట్లపాడు తిరునాళ్ల నిమిత్తం వెళ్తూ దొనకొండకు రావడం జరిగింది. ఈ సందర్భంగా దొనకొండ జనసేన కార్యకర్తలు అభిమానులను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం పొట్లపాడు తిరునాళ్లకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొనకొండ అభివృద్ధి చెందాలి అంటే జనసేన పార్టీకి ఓటేయాలని, మీ ముందుకు వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని పలు విషయాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా
వెలుగొండ ప్రాజెక్టు అనేది దొనకొండ కురిచేడు మండలాల రైతులకి శుభవార్త. దానికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 180 రోజుల్లో అంటే 6 నెలల్లో గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు మన 2 మండలాల్లో ప్రజలు చూడబోతా ఉన్నారు. అది మనందరికీ శుభవార్త. అదేవిధంగా తాగునీరు సాగునీరు రెండింటికి సంబంధించి మన 2 మండలాల్లో వెలుగొండ ప్రాజెక్టు ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా మనందరికీ కష్టాలు తీరి, రైతుల కష్టాలు తీరి, అదేవిధంగా ఫ్లోరోసిస్ బాధితులందరికీ కూడా మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి మన జనసేన పార్టీ నుంచి అందరూ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి జనసేన తెలుగుదేశం కూటమిని మనం గెలిపించుకొని 2024లో మన కష్టాలు, మన నీళ్ల బాధల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. శ్రీ గుత్తికొండ రామయోగేశ్వర స్వామి తిరునాళ్లను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 2 రోజులుగా కన్నుల విందుగా జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేలు మండలం పొట్లపాడు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధిగాంచిన శ్రీ గుత్తికొండ రామయోగేశ్వర స్వామి తిరునాళ్లను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గత 2 రోజులుగా కన్నుల విందుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేశారు. తొలుత కమిటీ సభ్యులైన పోతిరెడ్డి వెంకటరాముడి, గోవింద్ రెడ్డిలు పూజా కార్యక్రమం చేసి ఈ పోటీలను ప్రారంభించారు. సోమవారం జరిగిన 4 పళ్ల ఎడ్ల పోటీల విభాగంలో 17 జతలు పాల్గొన్నాయి. ఈ తిరునాళ్లకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అనేక మంది పాల్గొన్నారు. వచ్చిన వారికి కావలసిన భోజన సదుపాయాలతో పాటు ఇతరత్రా సౌకర్యాలను కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు. కురిచేడు ఎస్ఐ దేవకుమార్ సారథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావలసిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మీద వైసీపీ పార్టీ కార్యకర్తలు దాడిని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా నరసింహారావు ఖండించారు. మాజీ మంత్రులకు కానీ, కాపులకు కానీ, ప్రజలకు కానీ ఎవరికి రక్షణ లేదని మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ఓటమిని ముందే గ్రహించినటువంటి వైసీపీ నాయకులు టీడీపీ జనసేన నాయకుల మీద దాడులు చేయడం ఇది సబబు కాదు. కూడా ఇటువంటి దాడులు మంచి పద్ధతి కాదు. ఈ దాడిని పల్నాడు సూపరింటెండెంట్ గారిని, దాడికి పాల్పడిన నాయకులను, గూండాలను అరెస్టు చేయాలని మేము కోరుచున్నాము. ఈ దాడిని మేము కాపుల మీద దాడిగా కూడా మేము అభివర్ణిస్తున్నాము. ఈ రాష్ట్రంలో కాపులు రాజకీయాల్లో ఎదగడం, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కావడం, ఓవలేని కొంతమంది దుండగులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. అందువలన వచ్చే ఎన్నికల్లో ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని నేను కోరుచున్నాను. దొనకొండ మండల ప్రజా పరిషత్ దొనకొండ కార్యాలయంలో పనిచేస్తున్న అవులపాటి రాములు జిల్లా ఉన్నత అధికారుల చేతుల మీదుగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా దొనకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు అవులపాటి రాములను శాల్వా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవులపాటి రాములు జిల్లా ఉన్నత అధికారుల చేతుల మీదుగా అందుకోవడం మాకెంతో ఆనందదాయకమంటూ ప్రశంసలతో సన్మానించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె గ్రామంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. 12 మంది క్షతగాత్రులను 3 108 అంబులెన్సుల ద్వారా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి చిన్న గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారు నంద్యాల జిల్లాకు చెందిన వారు. కడప జిల్లా చెన్నుపల్లె గ్రామంలో అంకాలమ్మ దేవత దర్శనం నిమిత్తం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వారు రాచర్ల నుంచి వస్తూ మార్గ మధ్యలో ఆదిమూర్తిపల్లె గ్రామంలో ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.